అయితే ఉండాలి. మీ రెజ్యూమ్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండాలి. ఈమెయిల్ ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ ఈమెయిల్ అనేది వర్కింగ్లో ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఈమెయిల్స్ రావట్లేదు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి షేర్ చాట్ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇదేంటి షేర్ చాట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటున్నా? అవునండి, మీరు విన్నది నిజమే. షేర్ చాట్ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నేను ఇన్ఫర్మేటివ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే మనకి ఇది షేర్ చాట్. సో షేర్ చాట్లో ఏంటంటే ఇందులో ఫస్ట్ శాలరీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇందులో అయితే ఫ్రెషర్స్కి కూడా తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్కి తీసుకుంటున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకుంటున్నారు. ఇంకా ఇందులో శాలరీ విషయానికి వచ్చేసరికి 15 నుంచి 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే 10,000 వరకు ఉంటుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 20,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న తర్వాత సో మీరు ఏదైనా సరే మీరు అఫీషియల్ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకోకుండా మీకు జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడి మీకు జాబ్ ఇచ్చేస్తాము అంటే మాత్రం అసలు నమ్మకండి. ఏదైనా సరే ఇప్పుడు మీరు ఇక్కడ కూడా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈమెయిల్ అనేది వస్తుంది. సో ఆ ఈమెయిల్ ద్వారానే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అఫీషియల్గా ఉంటుంది. ఎక్కడ కూడా మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వకండి. నేను చెప్పినట్లుగా చేయండి. ఏంటంటే మొబైల్ నెంబర్తో చేస్తే మనీ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఈమెయిల్ నుంచి అఫీషియల్గా మీరు వాళ్ళకి కాంటాక్ట్ మీ ఈమెయిల్ అనేది ఇచ్చారంటే వాళ్ళే మీకు కాంటాక్ట్ చేస్తారు కాబట్టి సో ప్రాబ్లం లేదు, మనీ అనేది అడగరు. వన్స్ ఒకవేళ అడిగినారనుకోండి ఇంకా అవాయిడ్ చేయండి వాళ్ళని అయితే. సో వాళ్ళు డబ్బులు అడిగారంటే మీకు పని అనేది ఇవ్వరు. సో అదొకటైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అండి వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మీరు సగం వరకు చూసి మీరు ఏంటక్క మీరు ఏం చెప్పి నాకు అర్థం కాలేదు, మీరు లింక్ అని కామెంట్ చేస్తున్నారు. బట్ మీరు కామెంట్ చేస్తున్నారు మంచిదే, కానీ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫై కదని చూశారు, మీకు అర్థమైంది అనేసి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మీకు షేర్ చాట్ నుంచి మనకు వచ్చేసి మై నెక్స్ట్ హైర్ అనే రిక్వైర్మెంట్ ప్లాట్ఫామ్ అండి ఇది. సో ఏంటంటే ఇది వచ్చేసి అఫీషియల్ లింక్ అండి. వాళ్ళ అఫీషియల్ లింక్ నుంచి మనం అప్లై చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనం అప్లై చేసుకుంటే మనకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇందులో వర్కింగ్ అవర్స్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ వర్కింగ్ అవర్స్ అనేది కొన్ని అయితే 24/7 ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనకి షేర్ చాట్లో ఏదైనా మనకి ఇష్యూ ఉంటే మనం డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్కి మనం హెల్ప్ లైన్కి మెసేజ్ అయితే చేస్తాం కదా. సో అలా వర్క్ చేసే వాళ్ళకి 24/7 అయితే ఉంటుంది. సో కొంత మందికి అయితే ఎట్లా ఉంటుంది అంటే సో మీ రిజ్యూమ్ని బట్టి వాళ్ళు అయితే తీసుకుంటారనమాట. అండ్ ఇక్కడ మీకు ఏదైనా సరే స్పామ్ అకౌంట్స్ ఉంటాయి, హ్యాక్ అయ్యే అకౌంట్స్ ఉంటాయి. సో వాళ్ళకైతే మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కొన్ని అకౌంట్స్ అయితే డియాక్టివేట్ అయిపోయిన రీజన్ లేకుండా, సో అది ఎందుకు డియాక్టివేట్ అయింది దాని గురించి మాట్లాడాలి. ఇంకా కస్టమర్ సపోర్ట్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ అయితే ఉన్నాయండి. అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు ఏమేమి కావాలి ఇవన్నీ అయితే షేర్ చాట్లో మనకి ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంటాయి. మనకి యూట్యూబ్కి హెల్ప్ లైన్కి మనం కాంటాక్ట్ అవ్వడం అట్లా అనమాట. అంటే అది ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. సో అలా మనం అవన్నీ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వర్క్ అయితే ఇదేనండి. షేర్ చాట్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా మీరైతే ఎలా అప్లై చేసుకోవాలంటే నేనైతే మీకు లింక్ అయితే ఇస్తాను, అఫీషియల్ లింకే ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా మీరైతే మీ ఈమెయిల్ అయితే అస్సలు ఎక్కడ కూడా మర్చిపోకండి. మీ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా మీ రిజ్యూమ్లో ఏదైతే ఈమెయిల్ అయితే ఉంటుందో సో అదే ఈమెయిల్ ఇవ్వండి. ఇంకా మీ రిజ్యూమ్ అనేది ప్రాపర్గా లేకపోతే ఏ జాబ్ రాదండి. మీ రిజ్యూమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా చెక్ చేసుకొని మీరైతే అప్లై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే నేను క్లియర్గా అయితే మీకు చెప్పాను కదా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా. అండ్ నేను వచ్చేసి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అయితే. సో ఆ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్కి అయితే, షేర్ చాట్ జాబ్కి అయితే. సో ఈజీగా జాబ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్కి. ఇంకా మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.